ఎఫ్ఐస్ బాలీవుడ్ లో కంటే మనకు తక్కువే అయినా ఇద్దరు యంగ్ హీరోస్ సైలెంట్ గా లవ్ స్టోరీ నడుపుతున్నారట. ఈ ఇద్దరు ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిలు కాదు, హీరోయిన్స్ కావడం విశేషం. వాళ్ళెవరో చూసిద్దామా? భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా అది ఫ్లాప్ అయినా ఈ అమ్మడి గ్లామర్ కి 2-3 ఆఫర్స్ దక్కాయి. రామ్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. మరో మూవీ కాంతాలో దిల్కర్ తో జతకడుతోంది. రామ్ తో కలిసి ఒక స్కెడ్యూల్ యాక్ట్ చేసిందో లేదో ప్రేమలో పడిపోయిందంటూ వార్తలొచ్చాయి. రీసెంట్ గా ఈ ఇద్దరు విడివిడిగా పెట్టిన ఫొటోస్ వెనకాల బ్యాక్ డ్రాప్ ఒకేలా ఉండడంతో ఒకే గదిలో ఫోటో దిగారా అంటూ కామెంట్స్ పెట్టారు నెటిజన్లు. భాగ్యశ్రీ చేతికున్న ఉంగరం గురించి ఓ నెటిజన్ ఆసక్తికరమైన క్వశ్చన్ వేశాడు. మీ చేతికున్న ఉంగరాన్ని ఎవరు తొడిగారు అని అడిగితే నేనే కొనుక్కున్నానని రిప్లై ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వైష్ణవ్ తేజ్, రీతూ వర్మ కలిసి నటించకపోయినా నిహారిక కారణంగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. మరి వీళ్ల లవ్ స్టోరీ పెళ్లి పీటల దాకా వెళ్తుందో లేదో గానీ కొన్ని రోజులుగా ప్రచారాన్ని ఖండించలేదంటే వీళ్ల డేటింగ్ స్టోరీస్ పై అనుమానాలు మొదలయ్యాయి. రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. సమంతతో డివోర్స్ తర్వాత చైతూ శోభితాతో డేటింగ్ లో ఉన్నాడన్న వార్తకు పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టాడు. శామ్ దర్శకుడు రాజ్ తో సన్నిహితంగా ఉందన్న న్యూస్ చాలా కాలంగా వినిపిస్తోంది. రీసెంట్ గా ఈ ఇద్దరు కలిసి తిరుమల వెళ్లడంతో త్వరలో పెళ్లి చేసుకుంటారన్న వార్తలకు బలం చేకూరినట్లయింది. శామ్ కు సినిమా ఆఫర్స్ లేని టైంలో దర్శకుడు రాజ్ ది ఫ్యామిలీ స్టార్ 2, సిటాడెల్ వంటి వెబ్ సిరీస్లిచ్చి ఆదుకున్నాడు. రాజ్ కోసమే శామ్ ఈ మధ్య ముంబైకి మకాం మార్చేసి అక్కడే ఉంటుందన్న కథనం కూడా నెట్టింట నడుస్తోంది.